మహాభారతం ఇప్పటికే చాలా భాషల్లో అనువాదమైంది. చిన్నప్పటి నుంచి ఆ గాథలను వింటూ అందరం పెరిగాం. కానీ గిరిజన భాషల్లోకి మాత్రం ఆ కావ్యం అనువాదం జరగలేదు. దీనికి చాలా కారణాలున్నాయి కూడా. అయితే ఇటీవలే ఒక ఆదివాసీ టీచర్ ఈ మహాభారతాన్ని తమ వారంతా చదువుకునేందుకు గాను గోండు భాషలోకి అనువాదం చేశాడు. ఈయన ఆదిలాబాద్ జిల్లా వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస. గౌరాపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తమ గోండుల భాష అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఆ ప్రేమతోనే భాషను బతికించాలి అనే ఆశయంతో కవితలు, కథలు, పుస్తకాల రూపం తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా బాల మహాభారత కథను గోండీ భాషలోకి అనువాదం చేశారు. 3 నెలల పాటు కష్టపడి తెలుగులో ఉన్న బాల మహాభారతం కథల సంపుటి నుంచి తీసుకున్న ఆ కథను గోండీలోకి మార్చి పుస్తకం రిలీజ్ చేయించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎంపీతో పాటు ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించారు కైలాస. మహాభారతంలోని కథలను చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి విని, వీధి నాటకాలు, టీవీలలో చూసి కైలాస స్ఫూర్తి పొందారు. మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష గోండిలోకి అనువదించారు. మహాభారతంపై గిరిజనుల్లో ఆసక్తి ఉన్నా చదువుకోవడానికి భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు కైలాస్ గుర్తించారు. దాంతో ఆ గ్రంథాన్ని గోండు భాషలోకి తెలుగు లిపిలో అనువదించి పండోరా మహాభారత కథ పేరుతో విజయవంతంగా పూర్తి చేశారు కైలాస. ధృతరాష్ట్రుడు అని మీరు అంటే మేము గుడి ధృతరాజులు అంటాం. అదేవిధంగా మీరు ఘటోద్గతుడు అంటే మేము ఘట్వేదాసలు అంటాం. ఇట్లా అంటే కొన్ని పేర్లు ఈ కథల ఈ పూర్వం నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ ఇది మా వారికి అందించాలి మరి అనే ఉద్దేశంతోనే, ఇక్కడ మా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కథని మా వారికి అందించడం జరిగింది. పురాణ ఇతిహాసాలు గోండులకు అర్థం కావడం కోసం చేసిన ప్రయత్నమే ఇది అంటున్నారు ఈ మాస్టారు. తన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా బాల మహాభారతంను గోండీ భాషలోకి తర్జుమా చేశారు. మొదటిసారి మహాభారత కథను గోండిలోకి అనువదించిన తొలి వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు కైలాస్.